యేసు సత్యమనుంది, వాక్యము సత్యమనుంది, వాక్య సారాంశము సత్యమనుంది. ఇప్పుడు ఇన్ని చోట్ల సత్యము సత్యము సత్యమని ఇంకొకటి కూడా నిన్న చదివారుగా, ప్రేమ, ట్రూ లవ్, నిజమైన ప్రేమ, సత్యమైన ప్రేమ దుర్నీతి యందు సంతోషింపక సత్యమునందు సంతోషించిద్దట. సత్యమునందు సంతోషించాలి, పారంపర్యాలు కాదు. ఇప్పుడు నేను పారంపర్యం తేవాలంటే నెలకోసారి బల్ల ఇవ్వాలి. నేను పారంపర్య బోధ తీసుకొని రావాలంటే స్టార్టింగ్లో నేను విన్న బోధ పారంపర్య బోధ, మందులు ఆడకూడదు. మరి నేను ఆ బోధ చేస్తున్నాను, మందులు ఆడొద్దని. పారంపర్య బోధ తెచ్చుకోవాలంటే శ్రమలకు ముందే సంఘం వెళ్ళిపోయిద్ది, అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడక ముందే సంఘం వెళ్ళిపోయిద్దని బోధించాలా. అది సత్యం కాదు. అందుకే సత్యం విషయంలో కొన్ని సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్నందున నేను ఏ మూలం నుంచి వచ్చానో ఆ మూలాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమైనా అర్థమైందా మీకు చెప్పింది? నేను చెప్పింది లేకపోతే అందులో ఉండి చేసేవాడిని. దాన్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? కొన్ని అభ్యంతరకరమైన సంగతులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడక ముందే మనం వెళ్ళిపోతామనే బోధ. బైబిల్ ఏం చెబుతుంది? వాడు బయలుపడతాడు, వాడు బయలుపడి సంఘమును వాడు యాతన పెడతాడు, సంఘము శ్రమల చేత శుద్ధ సువర్ణం అవుతుంది, వాడి పరిపాలనలో 3.5 ఏండ్లు సంఘము భూమి మీద ఉన్నట్టు లేఖనాలు అనేకములు ఘంటాపథంగా సాక్ష్యం ఇస్తున్నాయి. అట్లాంటిదేం లేదు. వాడు వచ్చేటప్పటికి మనం వెళ్ళిపోతాం అని నమ్మింది నా మూల సంఘం. అందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది. నమ్మింది ఇప్పటికీ అదే బోధిస్తుంది, కానీ అది సత్యం కాదు, అది వాక్య విరుద్ధం. అది మరి పారంపర్యం కోసం, మొహమాటం కోసం నేను ఎక్కడ కూర్చునేది? పారంపర్యం కాదు, సత్యం కావాలి నాకు. సత్యమే బోధించాలి. సత్యం కోసం స్టెప్ తీసుకున్నా. ఎంతమందికి అర్థమైంది? పారంపర్యంలో కాదు ప్రతిష్ట కావాల్సింది, సత్యవాక్యములో మనం ప్రతిష్ఠింపబడాలి. మళ్ళీ పడదాం. సత్యం నాకు సరిగ్గా అయిపోయింది కదా మీకు? సత్యం నాకు తెలియాలని సత్యంలోనే నడవాలని నా ఆశయ, సత్యం నాకు తెలియాలని సత్యంలోనే నడవాలని నా ఆశయ. దేవునికి మహిమ. చాలా కష్టపడ్డారు. నా దగ్గర పెరుగుతున్న బిడ్డల్ని, సేవకుల్ని కూడా సత్యం విషయంలో రోషంగా ఉండమని నేను రేపుతున్నాను. కొంతమందిని ప్రత్యేకంగా దానికోసం సిద్ధం చేయడం కూడా జరిగింది. ఎవరు బోధ వాళ్ళు చేసుకుంటున్నారు, మనకెందుకులే అని పోయేది కాదు. మనం ఒక పక్క నుంచి అందరినీ హెచ్చరించుకుంటూ వస్తున్నాం. బరి తెగించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి బోధలన్నీ చేస్తే చూస్తా ఊరుకోం, ఎదురు తగులుతాం. ఈ సత్యాన్ని ప్రేమించే వాడికి అసత్య సంబంధాలతో ఎప్పుడు యుద్ధమే. మీకు కూడా చెప్తున్నా, మరి ఈ సున్నితంగా ఉండవాకండి. శాలేమన్న మీద ఏంది ఇట్ట అంటున్నారు, అట్ట అంటున్నారు అంటే వాడు అబద్ధికుడు, అసత్య సంబంధి. వాడికి మంట పుట్టింది. మరి నా బోధ వింటే వాడికి నొప్పి పుట్టిద్ది. ఏం చేయాలో అర్థం కాక విషం కక్కుతాడు. నేను కదిలించుకునేది ఖాయం, వాళ్ళు నన్ను ద్వేషించేది ఖాయం, ఇది మీరు చూసేది ఖాయం. చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సమితి అని నాకెందుకు లేనుకొని పోయేదానిలో నన్ను ఉంచలా దేవుడు. నన్ను అట్లా ఉంచలా. లక్షలాది మంది యొక్క బాధ్యత, లక్షలాది మంది ఆత్మలు కూర్చున్నటువంటి బాధ్యతని ఆయన ఆశ్చర్య రీతిలో నా మీద ఉంచాడు గనుక నేను సత్యం సేకరించాలి, సత్యం పక్షంగా నా గొంతు విప్పాలి, సత్యం కోసం నిలబడాలి. అవసరమైతే సత్యం కోసం ప్రాణాలను కూడా పానార్పణంగా పోయటానికి సిద్ధమవ్వాలి.
ఇప్పుడు సత్యాన్ని పట్టించుకోకపోతే ఏం జరిగింది? మోసం చేసే ఆత్మ వచ్చింది. రైట్. 18వ వచనం రోమపత్రిక 1:18 చదువు. ముగిస్తున్నాలే, టెన్షన్ పడవాకండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. అక్కడాగు చూడండి, 26వ వచనం చదివిక. ఎందువలన సత్యమును అడ్డగించుట చేత, సత్యమును అడ్డగించే దరిద్రుల గురు ఏం చెబుతున్నాడో చూడు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించెను. అది సత్యమును అడ్డగించేటువంటి వ్యక్తులకు ఏ గతి పట్టిద్దంటే తుచ్చమైన అభిలాషలకు అప్పగించబడతారు. ఇక వాళ్ళు ఎలాంటి క్రియలు చేస్తారో కూడా మనం చెప్పుకోవటం కూడా ఘోరం. ఆ కింద అదే చెప్తున్నాడు. దేవుడే అప్పగించేస్తాడట. దేవుడు వారిని అప్పగించిన మాట గుర్తుపెట్టుకోవాలి. మరి సత్యం ఎంత సీరియస్. ఒకప్పుడు లోకంలో ఉన్నది అసత్యం అని తెలుసుకొని క్రీస్తు అనే సత్యంలోకి వచ్చాం. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత దుర్బోధలు చాలా వచ్చినాయి. వాటిని ఎదిరించి మనం సత్యములోనే స్థిరపడాలి. సత్యమునే నమ్మాలి, సత్యమునే ప్రేమించాలి, సత్యమునే ప్రకటించాలి. సత్యం కొరకు అవసరమైతే మాటలు పట్టడానికి కూడా సిద్ధపడాలి, దూషణ పొందడానికి కూడా సిద్ధపడాలి, ద్వేషించబడటానికి కూడా సిద్ధపడాలి. కానీ సత్యం కోసం రోషం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమందికి అర్థమైంది? మెతక బుద్ధి ఉంటే చివర్లో చెప్పండి, మెతక బుద్ధి ఉంటే శోధనలు ఎక్కువ అవుతాయా, ఆగిపోతాయా? బాధలతో చర్చికి వెళ్ళినా వాక్యం చదివి ఒరి యేసు ప్రభు అప్పులు తీర్చేదానికి, సమస్యలు తగ్గించేదానికి కాదు, వీటన్నిటికంటే పెద్ద సమస్య నరకాగ్ని నుంచి నన్ను కాపాడాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఏది నా ఆత్మకు శాశ్వత జీవం ఇవ్వడానికి, నా భూ సంబంధమైన సమస్యలు తీర్చడా? ప్రాణమే పెట్టినోడు, ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించినోడు, నా ఆత్మకు శాశ్వత జీవాన్ని నాకు తెలియకుండానే నిర్ణయించినోడు, ఏర్పరిచినోడు, త్యాగం చేసినోడు, నా ఫ్యూచర్ని ఇంత చక్కగా డిజైన్ చేసినోడు, భూమి మీద బతికే 4 రోజులకి కావాల్సిన ఈడో అయిపోయాయి. ఇంకక్కడ ఇంకేం తేడా లేదు. గట్టిగా అదే పాయింట్ పట్టుకొని కూర్చున్నా. ఇప్పటికదే పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. దేవునికి మహిమ. ఈ పాటలో 3 చరణాలు ఉంటాయి. సేవకుడికి, విశ్వాసికి, అందరికీ ప్రోత్సాహకరమైన చరణాలు. కొంతమంది పిరిగి పందులు ఉంటారు. భయం
సత్యం పక్షంగా కొంచెం గళం ఇప్పితే రాళ్ళేస్తారేమో, నన్ను కూడా తిడతారేమో, భయం. సత్యం పక్షంగా నోరు తెరవాలంటే భయం. పిరికి బతుకులు. దాక్కుందాం, ఏ నొప్పి తగలకూడదు, దాక్కొని బతుకుదాం, చాటును బతుకుదాం అనే బతుకులు కొన్ని. వాళ్ళకి సిగ్గు కలిగించే వచనం. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రుబుతారని ఫలించకుందువా, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే పెరిగెను యేసయ్యా. శాస్త్రులు పరిసయ్యులు అవినీతిని ఎండగడితే వాళ్ళంతా యేసు ప్రభు మీదకి ధ్వజము ఎత్తుతారని యేసుకు తెలియదా? వాళ్ళు యేసుని ద్వేషిస్తారని, దూషిస్తారని, అవసరమైతే చంపుతారని యేసుకు తెలియదా? ఏమమ్మా నా చెల్లెళ్ళు, పిరికి పందలో తమ్ముళ్ళు, పిరికి పందలు ఎవరన్నా ఉంటే అందరికీ, పాస్టర్లో పిరికి పందలో ఎవరన్నా ఉంటే అందరికీ వర్తించిద్ది. గుండె, యేసు ప్రభు కలిగిన గుండె పుట్టాలండి. ఆ గుండె లేకుండా, ఆ గుండె ధైర్యం లేకుండా పద్దాకల యేసు ప్రభు భక్తుడిని ముచ్చట్లు చెబితే కాదు. రోషం, సత్యం కొరకు రోషం. చూడండి మతోన్మాదులు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు. బైబిల్ పట్టుకొని ఉంటారు, పరిశోధన చేయరు, చదవరు, సాహిత్యాలు తెలియవు. ఒక వీడియో మాట్లాడి పెట్టే దమ్ము ధైర్యం లేని పిరిగి బతుకులు. తగలాలా? ఒక మాట మాట్లాడితే అమ్మో నలుగురు నా మీద పడతారేమో. ఏం బతుకు నీ బతుకు? తగలాల, సత్యం పక్షంగా రోషం కలిగి ఎదురు తిరగాల. విశ్వాసులైనా సరే ఎక్కడరా ఈ సరుకు? ఎక్కడ? యేసు ప్రభు రెక్కల్లో పెంచబడిన సరుకు రా ఇదే. యేసు ప్రభును ధరించుకున్న వ్యక్తిత్వం రా ఇదే. ఇది సత్యం కొరకు రోషం కలిగిన వ్యక్తిత్వం రా. ఇది పిరిగి బతుకు కాదు. ఇది చాటు మాటును బతికేద్దామని బతుకు కాదు. ఇది తెర ముందుకు వచ్చే జీవితం. అపోస్తలులకు తెలియదా అప్పుడున్న వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరిగిద్దో? అయినా సరే ద్వేషించబడటానికి ఇష్టపడ్డారు, దూషించబడటానికి ఇష్టపడ్డారు, కానీ సత్యం పక్షమున సాక్ష్యం ఇచ్చారు. అలాంటి వాళ్ళకి ప్రభు సహకారుడై ఉండి వారి ద్వారా అనేకమైన కార్యాలు చేశాడు. వారిని ఒక వెలుగు వెలిగించాడు, నక్షత్రాల్లాగా ప్రకాశింపజేశాడు నా తండ్రి. పిరిగి పంద బతుకులు బతకూడదు పాస్టర్లు, విశ్వాసులు ఎవరు? మతోన్మాదులను చూడండి, ఆడవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అబద్ధాన్ని నమ్మిన వాళ్ళు ఆంతను ఎగబడి మాట్లాడుతుంటే, సత్యాన్ని నమ్మిన వాళ్ళు దోక్కొని చిలక పలుగులాగా ప్రేంగలిగి ఉండాలి. పెద్ద మన ప్రేంగలిగి ఉండాలి, ప్రేంగలిగి ఉండాలి, నీ బొందగలిగి ఉండాలి. ఎవరికి చెబుతావు నీ ఈ మాటలో? పిరిగి పంద మాటలో పేంగలిగి ఉండాలి. పేంగలిగి వాళ్ళ నోళ్ళకి భయపడి పేంగలిగి ఉండాలి మాట్లాడుతున్నారు కొంతమంది. నువ్వు షేర్ అయితే ఇంకొక సవాసరి కలుపుతారా చూసుకుందాం. సత్యం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నట్టు ఉండాలి. ఈ రోషం ఈనాడే కాదు, సేవ ఆరంభించిన ఆ రోజు నుంచి కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా వరకు బైబిల్ని పరిశోధించి అనేక సంగతులు తెలుసుకోవడానికి ఈ దుర్బోధలో తడవకొకడు వచ్చేవాడు, ఆ బోధ తీసుకొని వాడి కౌన్సిలింగ్ చేసేవాడిని. ఏళ్ల దెబ్బకే చాలా వరకు బైబిల్ చదివాను నేను. దేవునికి స్తోత్రం. చాలాసార్లు వాళ్ళ దెబ్బకే బైబిల్ చదివింది నేను. ఏదో ఒక సవాల్కరమైన జీవితం లేదు, ఒక రోషం కలిగిన పరిచర్య లేదు. ఏదో దొల్లిపోతుంది ఇట్ట అని చెప్పని బతుడు. సేవ, చేవలేని సేవ, సత్తలేని సేవ.
మళ్ళీ కొంతమంది నన్ను తిక్కలోడు అనుకుంటారు. ఆనాడు యేసు ప్రభుని కూడా శిష్యులు అంతే అనుకొని ఉంటారు. ఆ పరిచయాన్ని గదిలించుకుంటాడు. ఏందయ్యా, అబ్బా, ఉన్నమన్నా సాటు ఉండడయ్యా యేసు. అసలు యేసు ప్రభు గోల పడలేక పేతురైతే ఒకరోజు ఒక డెసిషన్కి వచ్చాడు. ప్రభు, ఇటుగుడి కొండ ఎక్కావుగా, ఇక దిగవాకు. నువ్వు కింద ఉంటే మాటింట్లా, నువ్వు కింద ఉంటే ఆ సద్దుకాయలు అట్ట అంటావు, ఈ పరిసయలు ఇట్ట అంటావు, ఈ యూదులు ఇట్ట అంటావు, ఈ శాస్త్రులు ఇట్ట అంటావు, దారిని పోయే వాళ్ళందరినీ గెలిచుకుంటున్నావు. నువ్వు, నీకు మనశ్శాంతి లేదు, మాకు మనశ్శాంతి లేదు. ఏదో దేవుడు బిడ్డవి, దేవుడు మనిషివి, ఏదో 4 మొక్కలు చదువుతున్నారు, ఏదో చిల్లర ఎత్తున్నారు, శుభ్రంగా 4 రొట్టె మొక్కలు తిని 2 చేపలు తిని ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఆ సముద్ర తీరాన్ని దొరికిన వాళ్ళు 4 మొక్కలు చెప్పుకుంటా, ఆ పాటలు పాడుకుంటా అట్నే ఉండేవాళ్ళం. నువ్వేమో దారిని పోయే వాళ్ళందరినీ గెలిచుకుంటుంటే, వాళ్ళేమో నిన్ను తిడుతుండే, మమ్మల్ని కూడా తిడుతుండే. ఇటు వదిలేగానే కొండ ఎక్కావుగా, ఇక్కడే ఉండు, నీ పక్కనే వాళ్ళు కూడా కనపడుతుంది, మోషే, ఏలియా. నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1, పర్ణశాల కట్టుదము. పైన కూసో, కొండ దిగవాకు, వాళ్ళని గెలిచుకోవాకు. కొండ మీద కూర్చుంటాడా? వాళ్ళ తోలు తీయకుండా ఊరుకుంటాడా? సత్యం పక్షాన సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి నన్నోడు ఊరుకుంటాడండి? ఇక అప్పుడు యేసుప్రభు మాట్లాడాల పేతురుతో. ఆకాశంలో నుండి వచ్చింది సౌండ్ వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన చెప్పినది చేయండి, ఆయన చెప్పిన మాట వినుడి అని వచ్చింది. ఒకప్పుడు అది సెన్సిటివ్గా, సున్నితంగా, నోళ్లకు భయపడి దాక్కుని ఏమీ తెలియని దినాల్లో మనకెందుకులే అనేవాడు అసలు క్రైస్తవుడే కాదు. నా బాధ్యత అని గళమిపినోడే క్రైస్తవుడు. నా బాధ్యత అని నోరు తెరిచిందే క్రైస్తవురాలు. రోషం కలిగి ఉండండి. సత్యం పక్షంగా, సవాలుకరంగా సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి లేఖనాన్ని చదవండి. సెల్ ఫోన్లు పెట్టుకొని టైం వేస్ట్ చేయటం కాదు, సోదేవారం. బైబిల్లో ఉన్నటువంటి సారాంశ సత్యం ఏంటి, జరుగుతున్న దుర్బోధలు ఏంటి, ఏది సత్యం, ఏది బోధించాలి, ఏది వాస్తవం, అవోపాసన పట్టండి. దుర్బోధలు ఏమేం బోధిస్తున్నారు, ఏ వచనాల ఆధారంగా బోధిస్తున్నారు, ఇందులో సత్యం ఏంటి అనేది తీసుకోవాలి. నడుం కట్టండి. సత్యం ఒక్కసారన్నా నోరు తెరవకపోతే, 99 సార్లు అబద్ధం మోగి కనీసం ఒక్కసారన్నా సత్యం నోరు తెరవకపోతే ఆ అబద్ధమే నిజమైద్దట. అట్లా వద్దు. నా బిడ్డలు, నా సోదర సేవకులు, ఇక్కడ ఉండేవాళ్ళు, లైవ్ ద్వారా ఎక్కడెక్కడ ఉండి ఫాలో అయ్యేవాళ్ళు ఎవరైనా సరే, ఇలాంటి తీర్మానానికి రాకుండా, ఈ మట్టి అడ్డుకుంటుందని మొలకెత్తలేకపోవటం, రాళ్ళు రువ్వుతారని భయపడి దాక్కోవటం, ఈ పిరిగి పంద లక్షణాలుంటే నువ్వు తేడా. మళ్ళీ ఒకసారి పాడండి. మన్ను అడ్డుకుందని. ఏం బ్రదరు, కాస్త మొలకెత్తొచ్చుగా బ్రదరు. ఈ మన్ను కొంచెం అడ్డుకుంటుంది బ్రదరు, లేకపోతే అసలు దుగుసుకొని వెళ్దామని ఉంది బ్రదరు. ఈ మన్ను అడ్డుకుంటుంది బ్రదర్, అలా కావట్లేదు. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువ్వుతారని పిరికి పందవదువా. గుండెలేని బతుకులు. ఏం బతుకులు? గుండెలేని బతుకులు. 4 రోజులు బతికినా రోషం కలిగి బతకాలి, సత్యం పక్షంగా రోషం కలిగి మండి బతకాలి. పిలిస్తే పోవాలి. రోషం లేని బతుకులు, పిరిగి బతుకులు, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇయ్యలేని బతుకులు.
ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే పెరిగెను యేసయ్యా ద్రాక్షవల్లిగా. అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా, అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తము తెలుసుకో. ఒక మొక్క చెప్పబోయా ఈ ముగింపులో, నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన నిజమేనా? నిజమైన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎంత ప్రేమించాడు? అంత ప్రేమించినోడు నీకు భూమి మీద కావాల్సినవి తెలీదా? నువ్వు అప్పుల్లో ఉన్నావని తెలీదా? నువ్వు రోగాల్లో ఉన్నావని తెలీదా? నీ కుటుంబంలో కలతలు ఉన్నాయని తెలీదా? నీ మీద కేసులు ఉన్నాయని తెలీదా? చెప్పు. మరి ఇవన్నీ ఆయనకు నీకున్నాయని ఆయనకు తెలుసుగా. మరి ఇంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా? చూస్తా ఊరుకుంటాడా? తగిన కాలం మందు సమాధానం ఈడా? ఒకవేళ ఉంచితే నీ కీడుగా నీ మేలుగా పెద్దగా? మరి ఇంకేంది దడ? ఇంకేంది అనుమానం? ఊరగా ప్రేమించాడంటే ప్రేమించాడు అన్నయ్య, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. మరి అంతసేపు ప్రేమిస్తే ఆ సంగతి నీకు తెలిస్తే దడ ఎందుకమ్మా? ఎందుకో నన్నయ్య తెలివి తక్కువదానా అనాలనిపించింది, అనకూడదు, అనలే. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దూసుకెళ్ళాలి ముందుకి. నా తండ్రి ఉన్నాడు, ఆయన జయించినవాడు. బలిపీఠ మీదకి ఎందుకు ఎక్కావు సేవకుడా? దాక్కొని బతకడానికి ఎక్కావా? నలుగురిలో నిలబడి అవమానాలకి అన్నిటికీ సహించి క్రీస్తుకు సాక్షిగా ఉండగోరెక్కావా బలిపీఠం? ఎందుకు ఎక్కావు బోధకుడా, సేవకుడా? దాక్కోవటానికి ఎక్కావా? నలుగురిలో రోషం కలిగి క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వడానికి ఎక్కావా? ఇక్కడున్న సేవకులకైనా, అక్కడ వినే సేవకులకైనా, తర్వాత వినే వాళ్ళకైనా ఎందుకు ఎక్కావు బలిపీఠం? బతికేద్దామని ఎక్కావా? పొట్ట పబ్బం కడుకోవడానికి ఎక్కావా? ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎక్కావా? బలి అవడానికి ఎక్కావా? నా కడుపును పుట్టిన పిల్లలతో సహా ఎవరిని వదిలిపెట్టాను నేను. వాళ్ళ రోషం ఎంత, వాళ్ళ ఆసక్తి ఎంత, వాళ్ళ తెగింపు ఎంత, అన్ని పరిగణలో తీసుకుంటా. ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా? తప్పదో. ఇబ్బంది వస్తే ఇబ్బంది పడండి. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచు సర్వాంగ కవచమును ధరించుకొని ధూపార్తి చేబూని స్తుతి యాగము చేయుచు, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన,
నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. ఆమేన్. హల్లెలూయా. మీలో అనేక మంది భవిష్యత్తులో సేవకులు అవుతారు. ఆ ఎదురు నిలబడ్డ వాళ్ళల్లో మీలో అనేకులు సేవకురాళ్ళు అవుతారు భవిష్యత్తులో. అందుకే మిమ్మల్ని సామాన్య విశ్వాసులు లెక్కలు వేసుకుని ఈ మాటలు చెప్పలా. సత్యం విషయంలో మనకి ఎంత పట్టింపు ఉండాలో అనేది, మీరు పరిపూర్ణతలోనికి వస్తున్న విశ్వాసులని, మీరు దేవుని పాత్రలుగా మారబోతున్న వాళ్ళని ఎరిగి పరిశుద్ధాత్మ ప్రేరణలో ఈ సంగతులు మీతో పంచుకున్నాను నేను. కాబట్టి అటు ఇటు కాని భక్తి, అవిశ్వాస భక్తి, పిరిగి గుండె గల భక్తి తీసి దెబ్బలో కొట్టి కాస్త రోషం తెచ్చుకొని ధైర్యంగా నిలబడండి. సత్యం పక్షాన నిలబడండి. అలాగే దేవుని విషయంలో చంచలత్వం లేకుండా ఏది చేసినా చేయకపోయినా నా దేవుడు నిజమైన దేవుడు, సత్యదేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనను వదిలిపెట్టే ప్రసక్తి లేదో. ఒరే కులపోళ్ళారా, ఒరే మతపోళ్ళారా, మతం పట్టినోళ్ళారా, ఏం పట్టినోళ్ళు మీరు ఎంతమంది ఏకమై వచ్చినా సరే వెనక్కి తిరిగే ప్రసక్తి లేదో. నేను క్రీస్తు విషయమైన స్థిరమైన పునాది కలిగి ఉన్నా. ఏం చేస్తారు? కొడతారా? కొట్టండి. వెళ్ళేస్తారా? ఏండి. చంపుతారా? చంపండి. చంపండి. ఎప్పుడైనా ఒకరోజు వచ్చేదే. అదేదో యేసయ్య కోసం చేస్తారు. చంపండి. ఏం చేస్తారు? అందరూ వదిలేసిపోతారా? పోండి. నాకు ఆయన చాలు. పునాది ఎట్లుండాలి? అగ్ని పరీక్షలో నిలబడాలి.